ప్రియులారా, ఈ రోజున మనం బైబిల్ గ్రంథంలో నుండి ధ్యానించబోతున్నటువంటి అంశము ప్రతిరోజు మనం చేయాల్సినటువంటి పనులేమిటో ధ్యానించబోతూ ఉన్నాం. ప్రియులారా, మొదటిగా మనం ఒక విషయాన్ని ఆలోచన చేసినట్లయితే ప్రతిరోజు అనేటువంటి పదము బైబిల్ గ్రంథంలో 23 సార్లు ప్రస్తావించడం జరిగినదండి. అంటే ఆ 23 సార్లు ప్రస్తావించినటువంటి సందర్భంలో నుండి దాదాపుగా ఒక 7-8 వాక్యాలను ఈ రోజున మనం ధ్యానించబోతూ ఉన్నాం. మొదటిగా మనం ప్రతిరోజు చేయాల్సినటువంటి పని ఏంటిది అంటే కీర్తనలు గ్రంథము 88వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది, బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది, యెహోవా ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ వైపు నా చేతులు చాపుచున్నాను అని రాయబడి ఉన్నది. ఇక్కడ మనం ధ్యానించినట్లయితే కొరహు కుమారులు మాట్లాడుతున్నటువంటి మాటను కనుక మనం ఆలోచన చేసినట్లయితే వారంట ప్రతిదినము దేవునికి మొరపెట్టేవారుగా ఉంటూ ఉన్నారంట. అంటే ఈ వాక్యాన్ని బట్టి మనం ప్రతిరోజు చేయాల్సినటువంటి పని ఏంటిది అంటే కొరహు కుమారులలాగా. అంతేకాకుండా బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నటువంటి రోజులలో ఆయన చేసినటువంటి ఒక పని ఏంటిది అంటే లూకా సువార్తలో రాయబడి ఉంటుంది. చూడండి, ఆ మాటల్ని కూడా మనం ధ్యానించినట్లయితే లూకా సువార్త 21వ అధ్యాయము 37వ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది, ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను అని రాయబడి ఉన్నది. చూడండి, ఆయన పగటిపూటనేమో దేవాలయానికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని వివరిస్తూ రాత్రికాల సమయంలో ఒలీవల కొండకు వెళ్తూ ఉన్నట్లుగా రాయబడినది. ఈ పనులంట దేవుడు ప్రతిరోజు చేస్తూ ఉన్నాడంట. ఒక విషయాన్ని ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ప్రతిరోజు ఒలీవల కొండకు వెళ్ళి ఆయన చేసినటువంటి పని ఏంటిది అంటే లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో రాయబడి ఉంటుంది. ఆయన ప్రార్థన చేయడానికంట కొండకు వెళ్ళి దేవునికి ప్రార్థించుటయందు రాత్రి గడిపెను అని రాయబడి ఉంటుంది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు రాత్రంతా ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనకు మాదిరికరంగా ఆయన చూపించినటువంటి విషయాలలో ఒక విషయం ఏంటిది అంటే మనం కూడా ప్రతిరోజు ప్రార్థించాలి అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన ప్రార్థించి చూపించినాడు. ఇంకా మనం భక్తుల గురించి కూడా ఆలోచన చేసినట్లయితే మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉంటుంది, ఇట్టి శాసనము సంతకము చేయబడనని తెలుసుకున్నప్పటికీ దానియేలు భక్తుడు చేసినటువంటి పని ఏంటిది అంటే తన ఇంటికి వెళ్ళి కిటికీ తలుపులు తెరిచి యథాప్రకారముగా ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. చూడండి, రాజుకు కాకుండా ఇతర దేవుళ్ళకు లేదా దేవతలకు లేదా మనుషులకి ఎవరికి ప్రార్థించినా వారిని తీసుకొని వెళ్ళి సింహాల గుహలో పడవేస్తామని చెప్పేసి శాసనము రెడీ చేసినప్పటికీ, ఆ శాసనము చేయబడింది అని తెలుసుకున్నప్పటికీ దానియేలు భక్తుడు యథాప్రకారముగా ఇంటికి వెళ్ళి ప్రతిరోజు దేవునికి 3 సార్లు ప్రార్థించే వ్యక్తిగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే దావీదు భక్తుడు కీర్తనలు గ్రంథము 55వ అధ్యాయము 17వ వచనంలో రాయబడి ఉన్నది, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థనను ఆలకించును అని రాయబడి ఉన్నది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దావీదు భక్తుడు సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున అంటే ఒక రోజుకు 3 సార్లు ప్రార్థిస్తూ 3 సార్లు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాడంట. అందుకే దావీదు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేను ప్రార్థించినప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, దేవుడు నా ప్రార్థనకు జవాబునిస్తాడు అని చెప్పేసి మాట్లాడుతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా మనం బైబిల్ గ్రంథంలో ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మరణించి 3వ రోజున సజీవంగా తిరిగి లేచి తన శిష్యులతో పాటు అనేకులకు ప్రత్యక్షమైన తర్వాత ఆయన ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత పేతురు ప్రసంగించడం ద్వారా ప్రారంభమైనటువంటి ఆదిమ సంఘంలో కనిపించేటువంటి లక్షణాలలో ఒక లక్షణం కూడా ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనంలో రాయబడి ఉంటుంది, ప్రార్థన యందు వారు ఎడతెగక ఉన్నారంట.
అక్కడ కొన్ని విషయాల్ని దేవుడు ప్రస్తావిస్తూ తెలియపరుస్తూ ఉన్నప్పుడు వారిలో ఉన్నటువంటి లక్షణాలలో ఒక లక్షణం ఏంటిది అంటే వారు ప్రార్థించడంలో ఎడతెగక ఉంటూ ఉన్నారంట. 46వ వచనంలో మనం ధ్యానించినట్లయితే వారు ప్రతిరోజు దేవాలయంలో కూడుకొని దేవుణ్ణి స్తుతిస్తూ దేవునికి ప్రార్థిస్తూ ఉన్నట్లుగా, అంటే దేవుని సన్నిధిలో దేవునితో సహవాసము చేసేవారుగా ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, ఈ వాక్యాలన్నింటినీ ఆధారం చేసుకొని మనం ఆలోచన చేసినట్లయితే ఈ రోజున ప్రతిరోజు మనం చేయాల్సినటువంటి పనులలో ప్రాముఖ్యమైనటువంటి పని, మొట్టమొదటి పని ఏమిటి అంటే మనందరం కూడా ప్రార్థించే వారంగా ఉండాలి. మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ప్రతిరోజు ప్రార్థించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. కొరహు కుమారులు వారు చెబుతున్నటువంటి మాట, ప్రతిరోజు మానక దేవునికి మొరపెట్టుకుంటూ ఉన్నారంట. దానియేలు భక్తుడు సింహాల గుహలో పడవేస్తారని తెలిసినప్పటికీ ప్రార్థనను మానేయకుండా ప్రతిరోజు 3 సార్లు ప్రార్థించే వ్యక్తిగా ఉన్నాడు. దావీదు భక్తుడు రోజుకు 3 సార్లు ప్రార్థించే వ్యక్తిగా ఉన్నాడు. ఆదిమ సంఘమైనటువంటి అపోస్తుల ద్వారా ప్రారంభమైనటువంటి సంఘములో వారు కూడా ప్రతిరోజు ప్రార్థించేవారుగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. మరి రోజున దేవుడు మన నుండి ఆశిస్తున్నటువంటి విషయం కూడా అదే. మనం కూడా ప్రతిరోజు ప్రార్థించే వారంగా ఉండాల, ప్రతిరోజు దేవునితో సమయాన్ని గడిపే వారంగా ఉండాల, ప్రతిరోజు దేవునితో సహవాసం చేసే వారంగా ఉండాల. మరి రోజున మన జీవితాల్ని మనం జాగ్రత్తగా పరీక్షించుకున్నట్లయితే మనలో ఎంతమందిమి ప్రతిరోజు మన ప్రార్థనా జీవితాన్ని కాపాడుకునే వారంగా ఉన్నాం? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకోవాలండి. బిల్లీ గ్రహం గారిని ఒక సందర్భంలో ఒక జర్నలిస్టు ఆయన అడిగినటువంటి ప్రశ్న, అయ్యా మీరు ఇన్ని విజయాలు పొందుకోవడానికి ఏమైనా సీక్రెట్ ఉన్నదా అంటే బిల్లీ గ్రహం గారు ఇచ్చినటువంటి జవాబు 3 సీక్రెట్లు ఉన్నాయని చెప్పినాడు. ఏమిటండి అవి అని చెప్పేసి కుతూహలంగా అడిగినప్పుడు బిల్లీ గ్రహం గారు ఇచ్చినటువంటి జవాబు, మొదటిది ప్రార్థన, రెండవది ప్రార్థన, మూడవది ప్రార్థన. నా యొక్క విజయ రహస్యం ఏంటిది అంటే నా ప్రార్థనా జీవితమే అని చెప్పేసి ఆయన సాక్ష్యం చెప్పాడు. చూడండి ప్రియులారా, ఇంకెంతో మంది దైవజనుల జీవితాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే వారందరూ కూడా ప్రార్థనా జీవితాన్ని కాపాడుకోవడం ద్వారా ఎన్నో గొప్ప కార్యాలను జరిగించినట్లుగా మన చరిత్రలో కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి డేవిడ్ లివింగ్స్టన్ గారు, ఆయనంట ప్రతిరోజు వేకువజామున్నే 4 గంటలకు లేచి తన మంచం ప్రక్కన మోకరించి దేవునితో గడిపేవాడంట. దేవుడు ఆయనని ఎంతగా వాడుకున్నాడంటే ఆయన ద్వారా ఆఫ్రికా ఖండాన్నే దేవుడు వెలిగించినటువంటి గొప్ప దైవ సేవకుడు ఆయన. చూడండి ప్రియులారా, ఆఫ్రికా ఖండాన్నే వెలిగించడానికి గల కారణం ఏంటిది అంటే ఆయన ప్రతిరోజు వేకువజామున 4 గంటలకు దేవునితో సమయాన్ని గడుపుతూ ఉన్నాడు, ప్రార్థనకు విలువనిస్తూ ఉన్నాడు, ప్రార్థనాపూర్వకంగా తన దినమును ప్రారంభించే వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే అదోని రామ్ జడ్సన్ గారు, ఆయనకున్నటువంటి అలవాటు ఏమిటి అంటే ఒక రోజుకు 7 సార్లు ప్రార్థించడం అలవాటు చేసుకున్నాడంట ఆయన. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనకు ఉన్నటువంటి అలవాటు అది. ఒక రోజుకు 7 సార్లు ప్రార్థించే అనుభవంలో ఉన్నటువంటి వ్యక్తి అదోని రామ్ జడ్సన్ గారు. 4వ వ్యక్తి మార్టిన్ లూథర్ గారు. ఆయన ప్రతిరోజు ప్రారంభంలో మొదటి 3 గంటలు ప్రార్థన చెయ్యకపోతే సాతానుగాడు ఆ రోజు విజయాన్ని పొందుకుంటాడు. కాబట్టి నేను ప్రతిరోజు నా దినాన్ని ఏ విధంగా ప్రారంభిస్తాను అంటే 3 గంటలు దేవునితో గడుపుతాను, అంటే 3 గంటలు ప్రార్థనాపూర్వకంగా నా రోజును నేను ప్రారంభించుకుంటాను అని చెప్పాడు. 5వ వ్యక్తి ఎవరు అంటే చార్లెస్ స్పర్జన్ గారు. ఆయన చెప్పినటువంటి ఒక అద్భుతమైన మాట ఏంటిది అంటే చాలామంది దేవుణ్ణి విడిచి నాశనం అవ్వడానికి ప్రధాన కారణాలలో మొట్టమొదటి కారణం ఏంటిది అంటే వ్యక్తిగత ప్రార్థనా జీవితం వారిలో లేకపోవడమే. వారు ప్రార్థించకపోవడం వల్లనే వారు దేవుణ్ణి విడిచి నాశనం అవుతూ ఉన్నారు అని చెప్పేసి ఆ దైవ సేవకుడు చెప్పాడు.
చూడండి, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా మంది దైవ సేవకులు వారు చేస్తున్నటువంటి సేవా పరిచర్యలో దీవెనలు పొందుకోవడానికి, అనేకులకు దీవెనకరంగా ఉండడానికి, అనేక ప్రాంతాలను కదిలించడానికి, అనేకులను రక్షణ మార్గములోనికి నడిపించడానికి వారు చేసినటువంటి పని ఏంటిది అంటే వారందరూ కూడా ప్రార్థనకు విలువిచ్చారు. దేవునితో సమయాన్ని గడపడానికి విలువనిచ్చారు. ఎక్కువ సమయం ప్రార్థించేవారుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి దేవుడు వారి ద్వారా గొప్ప గొప్ప కార్యాలను జరిగించాడు. మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? మనం కూడా ప్రతిరోజు ప్రార్థించాలి అని చెప్పేసి, ప్రతిరోజు దేవునితో సమయాన్ని గడపాలి అని చెప్పేసి, ప్రతిరోజు దేవునితో సహవాసం చెయ్యాలి అని చెప్పేసి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో మనందరికీ మాదిరికరంగా ఆయన ప్రతిరోజు ప్రార్థించి మనకు చూపించాడు. మీరు కూడా ఈ విధంగా ప్రతిరోజు ప్రార్థించాలి అనే ఉద్దేశంతో మరి రోజున యేసుక్రీస్తు ప్రభు వారిలాగా మనందరం ప్రతిరోజు ప్రార్థించగలుగుతూ ఉన్నామా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, రెండోదిగా మనం ప్రతిరోజు చేయాల్సినటువంటి మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటిది అంటే బైబిల్ గ్రంథంలో ఆ మాట కూడా రాయబడిన. చూడండి, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనంలో మనం ధ్యానించినట్లయితే, వీరు దెసలోనికాలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలాయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి అని రాయబడినది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే బెరెయా సంఘ విశ్వాసులు చేస్తున్నటువంటి పనేంటిది అంటే, అపోస్తులుడైనటువంటి పౌలు భక్తుడు వాక్యము చెప్పిన తర్వాత, శీలా భక్తుడు వాక్యం చెప్పిన తర్వాత వారు ప్రార్థన పూర్తయిపోయింది కదా, ఆరాధన అయిపోయింది కదా అని చెప్పేసి వెళ్ళిపోలేదంట. అపోస్తులుడైనటువంటి పౌలు భక్తుడు చెప్పినటువంటి మాటలు లేఖనముల్లో ఉన్నాయా లేవా అని చెప్పేసి, శీలా భక్తుడు చెప్పినటువంటి వాక్యములు లేఖనములో ఉన్నాయా లేవా అని చెప్పేసి మరెవ్వరు చెప్పినా లేఖనములను ప్రతిరోజు పరిశోధిస్తూ వచ్చినారంట. అంటే బెరెయా సంఘంలో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి అలవాటు ఏమిటి అంటే వారు ప్రతిరోజు లేఖనములను పరిశోధిస్తూ ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ప్రతిరోజు కూడా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నారు. ఈ రోజున మనలో ఉండాల్సినటువంటి రెండో లక్షణం కూడా అదే. మనం కూడా ప్రతిరోజు బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాటలను చదివే వారంగా ఉండాలా, వాక్యాన్ని ధ్యానించే వారంగా ఉండాలా. కానీ వాస్తవం ఏంటిది అంటే చాలామంది బైబిల్ గ్రంథాన్ని ఎప్పుడు పట్టుకుంటారంటే ఆదివారం చర్చికి వచ్చే టైంకే పట్టుకుంటారు. ఆరాధన పూర్తయిపోయిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళిపోయి సెల్ఫ్లో పెట్టారు అంటే మళ్ళీ నెక్స్ట్ సండే దాకా బైబిల్ గ్రంథాన్నే ముట్టుకోరు. అలాంటి వారు ఉన్నారండి. కానీ దేవుడు మన నుండి ఆశిస్తున్నటువంటి విషయం ఏంటిది అంటే ప్రతిరోజు మనం వాక్యాన్ని ధ్యానించాలా, ఈ బెరెయా సంఘం లాగా. అందుకే బెరెయా సంఘం ఆ విధంగా ఉన్నందుకు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటిది అంటే వీరు దెసలోనికాలో ఉన్న వారి కంటే కూడా గనులై ఉన్నారంట. చూడండి, ఎందుకు గనులుగా ఉన్నారు, ఎందుకు గనులుగా పిలువబడుతూ ఉన్నారు అంటే వారు వాక్యం చెప్పబడుతూ ఉన్నప్పుడు ఆసక్తితో అంగీకరించడంతో పాటు వాక్యం పూర్తయిపోయిన తర్వాత చెప్పింది అపోస్తులుడైనటువంటి పౌలు భక్తుడు కదా అని చెప్పేసి గ్రుడ్డిగా నమ్మలే, శీలా భక్తుడు కదా అని చెప్పేసి గ్రుడ్డిగా నమ్మలేదు, లేదా పేతురు వచ్చి వాక్యం చెబితే గ్రుడ్డిగా నమ్మలేదు. చెప్పబడినటువంటి మాటలు లేఖనంలో ఉన్నాయా లేవా అని చెప్పేసి వాక్యాన్ని పరిశోధించి వాక్యంలో చూసిన తర్వాత, అంటే బైబిల్ గ్రంథంలో ధ్యానించిన తర్వాత వాక్యాన్ని నమ్మి వాక్యానుసారంగా వారి బ్రతుకును మార్చుకున్నారు. అందుకే దేవుని దృష్టిలో వారు గనులుగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ రోజున చాలా మందిలో లేనటువంటి లక్షణం వాక్యాన్ని ధ్యానించే అనుభవం లేదు. ఎవరు ఏది చెబితే దాన్ని గ్రుడ్డిగా నమ్మి మనుషులు చెప్పేటువంటి మాటల వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. ఒక సందర్భంలో కరీంనగర్ ప్రాంతంలో మర్లపేట గ్రామానికి ఒక పాస్టర్ గారు వచ్చారంట. అక్కడ వాళ్ళ విశ్వాసులు ఉంటే అక్కడికి వచ్చారంట మీటింగ్ పెట్టడానికి. ఆ యొక్క కుటుంబాన్ని అడిగారంట, అమ్మ ఇక్కడ ప్రక్కన ఎవరైనా క్రిస్టియన్స్ ఉంటే పిలవండి, మనం ప్రారంభించుకుందామంటే మన విశ్వాసులను పిలిచారంట, మరియమ్మ సిస్టర్ వాళ్ళని.
వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మరియమ్మ సిస్టర్ వెళ్ళిందంట. ఆ మరియమ్మ సిస్టర్ వెళ్ళగానే ఆ పాస్టర్ గారు ఆమెతో మాట్లాడుతూ అంటూ ఉన్నాడంట, అమ్మా నీకు కడుపు నొప్పి లేస్తూ ఉంటుంది కదా అంటే, ఈమె చెప్పిందంట నాకేం లేదండి, నాకు ఆరోగ్యం బాగున్నది, నాకే ప్రాబ్లం లేదు అంటే, ఆ పాస్టర్ గారు చెబుతూ ఉన్నాడంట, లేదమ్మా నాకు దేవుడు చూపిస్తూ ఉన్నాడు నీకు కడుపు నొప్పి లేస్తూ ఉన్నది అని చెప్పేసి, నువ్వు ఏమాత్రం మొహమాటం పడకుండా నాకు చెప్పు అంటే, ఇష్టం చెప్పిందంట, దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చినాడు, దేవుడు అబద్ధం ఎందుకు చెబుతాడు, నాకు అసలు ఏ ప్రాబ్లం లేదని చెప్పిండంట. అప్పుడు వెంటనే ఆ పాస్టర్ గారు అడుగుతూ ఉన్నాడంట, ఈ మధ్యకాలంలో ఈ చుట్టుప్రక్కల వారు ఎవరైనా చనిపోయారా అంటే, ఎవరు చనిపోలేదని చెప్పిందంట. అప్పుడు ఆ పాస్టర్ గారు చెబుతూ ఉన్నాడంట, లేదమ్మా నాకు దేవుడు చూపిస్తూ ఉన్నాడు ఈ మధ్యకాలంలో ఇక్కడ ఎవరో చనిపోయారు అని చెప్పేసి అంటే, మా చుట్టుప్రక్కల కాదు అసలు మా గ్రామంలోనే ఈ మధ్యకాలంలో ఎవరు చనిపోలేదు చెప్పిందంట. అప్పుడు ఆ పాస్టర్ గారు కాసేపు మౌనంగా ఉండిపోయిందంట, ఎందుకంటే ఆయన చెప్పినవన్నీ అబద్ధాలే ఉన్నాయి అక్కడ. ఆ తర్వాత కాసేపటికి మరియమ్మ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ యోసేఫ్ బ్రదర్ వెళ్ళిండంట. ఆ బ్రదర్ని కూడా సేమ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడంట, అయ్యా నీకు కడుపు నొప్పి లేస్తుంది కదా, నాకు దేవుడు చూపిస్తూ ఉన్నాడు అంటే, నాకు ఏ ప్రాబ్లం లేదని చెప్పిండంట. ఈ మధ్యకాలంలో ఇక్కడ ఎవరైనా చనిపోయారా అంటే, ఎవరు చనిపోలేదని చెప్పాడంట. చూడండి, ఆయన చెప్పినవి అబద్ధాలు అని చెప్పేసి వీరు గుర్తించారు కాబట్టి ఆయన చెప్పే ఏ మాటను వీళ్ళు పట్టించుకోలే. ఈరోజు చాలామంది ఆయన లాంటి వాళ్ళే బయలుదేరి వెళ్ళినారు, నాకు దేవుడు చెప్పాడు, నాకు దేవుడు దర్శనం చూపించాడు, దేవుడు నాకు కలలో ఈ విషయం తెలియపరిచాడు అని చెప్పేసి దర్శనాల పేరట, కలల పేరట, లేదంటే ప్రవచనాల పేరట విశ్వాసులను భ్రమకు గురి చేస్తూ వారి స్వలాభం కోసం ఏమేమో చెబుతూ ఉన్నారు. చూడండి, విశ్వాసులు కూడా వాక్యాన్ని ధ్యానించకుండా సేవకులు చెబుతున్నటువంటి ఆ మాటల వైపే మొగ్గు చూపిస్తూ ఉన్నారు. కారణం ఏంటిది అంటే, వారికి వాక్యము తెలియకపోవడం వల్లనే. చాలామంది ఈ రోజులలో అరటి పండ్లు తినడానికి ఎందుకు పరిగెడుతూ ఉన్నారు, యాపిల్స్ తినడానికి ఎందుకు పరిగెడుతూ ఉన్నారు, గర్భఫలం వస్తుంది అని చెప్పేసి అంటే, వాక్యము తెలియకపోవడం వల్లనే. కొబ్బరి నూనెలు కొనుక్కోవడానికి ఎందుకు పరుగులు తీస్తూ ఉన్నారు, కర్చీఫ్స్ కొనుక్కోవడానికి ఎందుకు పరుగెత్తుతూ ఉన్నారు అంటే, వాక్యాన్ని ధ్యానించే అనుభవం లేకపోవడం వల్లనే. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది చూడండి. మనం ఒక విషయాన్ని ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, ప్రార్థించడం అంటే మనం దేవునితో మాట్లాడడం. చాలామంది చేసేటువంటి పని ఏంటిది అంటే, దేవునితో మాట్లాడడం పూర్తయిపోయిన తర్వాత దేవుడిచ్చే జవాబును వినకుండా అక్కడ నుండి వెళ్ళిపోతారు. అంటే ప్రార్థన ముగించుకొని ప్రక్కకి వెళ్ళిపోతారు. చూడండి, వన్ సైడే ఎవరు మాట్లాడతారో తెలుసా? ఎర్రగడ్డకి వెళ్ళి మెంటల్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ మెంటల్ వాళ్ళు మాట్లాడతారు, పక్కనోడు చెప్పేది వినరు, ఎంతసేపు వాళ్ళ మాటలే మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళకు నచ్చిందే చేస్తూ ఉంటారు. మనం మెంటల్ వాళ్ళం కాదనే నేను అనుకుంటూ ఉన్నాను. కాబట్టి మనం చేయాల్సినటువంటి పని ఏంటిది అంటే, ఫస్ట్ మనం దేవునితో మాట్లాడిన తర్వాత దేవుడు మన ప్రశ్నలకు ఏమి జవాబునిస్తాడో వాక్యాన్ని ధ్యానించి దేవుని జవాబును కూడా మనము తెలుసుకోవాలా. చూడండి, దేవుడిచ్చేటువంటి సమాధానాలను కూడా మనం వినేవారంగా ఉండాలా, దేవుని మాటలను కూడా మనం వినేవారంగా ఉండాలా. మరి రోజున అలాంటి అనుభవం మనలో ఉన్నదా? ప్రతిరోజు ప్రార్థించగలుగుతూ ఉన్నామా? రెండోదిగా, ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించగలుగుతూ ఉన్నామా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, మూడోదిగా మనం ప్రతిరోజు చేయాల్సినటువంటి పని ఏంటిది అంటే, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనంలో మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది, మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు అని చెప్పేసి కొన్ని మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. చూడండి ప్రియులారా, మూడోదిగా ఆదిమ సంఘమైనటువంటి అపోస్తుల ద్వారా ప్రారంభించబడినటువంటి సంఘంలో కనిపించినటువంటి ఒక లక్షణం ఏంటిది అంటే, వారు ప్రతిదినము తప్పకుండా మందిరంలో కూడుకునేవారుగా ఉంటూ ఉన్నారంట. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ రోజున మనం చేయాల్సినటువంటి మూడో పని కూడా ఏమిటి అంటే, ప్రతిరోజు మందిరానికి వెళ్ళే వారంగా ఉండాలి. కానీ చాలామంది మందిరానికి రాలేకపోతూ ఉంటారు. చూడండి, ప్రతిరోజు రావాలి అని చెప్పేసి వాక్యము ద్వారా ప్రభువు మాట్లాడుతూ ఉంటే, చాలామంది ఆదివారం కూడా రాలేకపోతూ ఉంటారు. కొంతమంది ఉంటారు నెలకు ఒకసారి మాత్రమే వచ్చేవారు ఉంటారు. మరికొంతమంది ఉంటారు సంవత్సరానికి 3 సార్లు వస్తారు. గుడ్ ఫ్రైడేకి ఒకసారి, క్రిస్టమస్కి ఒకసారి, న్యూ ఇయర్కి ఒకసారి. దేవుడు సంవత్సరానికి 3 సార్లు రమ్మని పిలవడం లేదు.
దేవుడు వారానికి ఒకసారి మాత్రమే రమ్మని చెప్పడం లేదు. వాక్యము ద్వారా ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే, ఆదిమ సంఘమైనటువంటి అపోస్తుల ద్వారా ప్రారంభించబడినటువంటి సంఘములో వారందరూ ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో కూడుకునేవారుగా ఉన్నారంట. అంటే ఈ రోజున మనందరం ప్రతిరోజు మందిరానికి వెళ్ళే వారంగా ఉండాలా. మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి పనులలో ఒక పని ఏమిటి అంటే, మార్కు సువార్త 14వ అధ్యాయం 49వ వచనంలో రాయబడిన, నేను ప్రతిదినము దేవాలయములో మీ యొద్ద ఉండి బోధించుచుండగా మీరు నన్ను పట్టుకొనలేదు, అయితే లేఖనములు నెరవేరునట్లు ఇలాగు జరుగుచున్నదని చెప్పాను అని రాయబడి ఉన్నది. ఇక్కడ మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ప్రతిరోజు మందిరానికి వెళ్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ప్రతిరోజు మందిరానికి వెళ్తూ ఉన్నట్లుగా లూకా సువార్త 21వ అధ్యాయం 37వ వచనంలో కూడా రాయబడి ఉన్నది. ఆయన ప్రతిదినము పగటి అందు దేవాలయములో బోధిస్తూ ఉన్నాడంట. ప్రతిరోజు మందిరానికి వెళ్ళి మందిరంలో బోధిస్తూ ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉన్నది. లూకా సువార్త 19వ అధ్యాయంలో కూడా మనం ధ్యానించినట్లయితే 47వ వచనంలో రాయబడి ఉన్నది, ఆయన ప్రతిదినమును దేవాలయంలో బోధించుచున్నప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలలో ప్రధానులను ఆయనను నాశనము చేయ జూచుచుండిరి కానీ అని చెప్పేసి కొన్ని మాటలు అక్కడ రాయబడినాయి. చూడండి, ఈ వచనంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ప్రతిరోజు మందిరానికి వెళ్తూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నటువంటి రోజులలో ఆయన గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం ఏంటిది అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఉదయం ఎక్కడుంటాడు అంటే మందిరంలోనే ఉంటాడు అని తెలుసు. అందుకే యోహాను సువార్త 8వ అధ్యాయం ప్రారంభ వచనాలని మనం ధ్యానించినట్లయితే, వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని తీసుకొని డైరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభువారిని శోధించడానికి ఎక్కడికి వచ్చారు అంటే దేవాలయం దగ్గరికే వచ్చారు. ఎందుకంటే ప్రభు అక్కడే ఉంటాడు ఈ సమయంలో అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులకు తెలుసు, శాస్త్రులకు తెలుసు, సద్దూకయ్యులకు కూడా తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారి గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు యేసుక్రీస్తు ప్రభువారు ప్రతిరోజు ఉదయం మందిరంలో ఉంటాడని చెప్పేసి. మరొక మాట, యేసుక్రీస్తు ప్రభువారి గురించి రాయబడినటువంటి మాటను లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనంలో మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది, యేసుక్రీస్తు ప్రభువారికి అంట అలవాటు ఉందంట, వాడుక ఏమిటి అంటే సమాజ మందిరానికి వెళ్ళడం. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ప్రభు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఆయనకున్నటువంటి అలవాట్లలో ఒక అలవాటు ఏంటిది అంటే ప్రతిరోజు మందిరానికి వెళ్ళడం ఆయనకు అలవాటు, ప్రతిరోజు ప్రార్థించడం ఆయనకు అలవాటుగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ రోజున చాలామందికి ఉండేటువంటి అలవాట్లు ఏమిటి అంటే, చూడకూడనివి చూసే అలవాటు ఉంటుంది కొందరికి, వినకూడని మాటలు వినే అలవాటు ఉంటుంది కొంతమందికి, రూమర్స్ని స్ప్రెడ్ చేయడం అలవాటు ఉంటుంది కొంతమందికి, సండే చర్చికి రాకుండా రకరకాల చోట్లకు వెళ్ళడం అలవాటు ఉంటుంది కొంతమందికి. చూడండి, పనికి మాలిన అలవాట్లతో చాలామంది తమ జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నారు. దేవుడిచ్చినటువంటి ఈ శరీరాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. త్రాగుడు అలవాటు ఉంటుంది కొంతమందికి, దాని ద్వారా క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నారు. స్మోకింగ్ అలవాటు ఉంటుంది మరికొంతమందికి. చూడండి, రకరకాల అలవాట్లు ఉంటాయి కొంతమందికి. అయితే మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా ధ్యానించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నటువంటి అలవాట్లు ఏమిటి అంటే ప్రతిరోజు ప్రార్థించడం, ప్రతిరోజు మందిరానికి వెళ్ళడం, ప్రతిరోజు సువార్తను ప్రకటించడం యేసుక్రీస్తు ప్రభువారికి అలవాటుగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనం ప్రతిరోజు మందిరానికి వెళ్తూ ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. ఎందుకోసం అంటే దేవుడు మన నుండి కోరుకుంటున్నటువంటి 3వ విషయం ఇది. చూడండి, మొదటిది మనందరం ప్రార్థించే వారంగా ఉండాలా. రెండోది మనందరం ప్రతిరోజు బైబిల్ గ్రంథాన్ని చదివే వారంగా ఉండాలా. మూడోది మనందరం ప్రతిరోజు మందిరానికి వెళ్ళే వారంగా ఉండాలా. నాలుగోదిగా మనం బైబిల్ గ్రంథంలో ధ్యానించినట్లయితే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనంలోనే రాయబడిన చూడండి, ఆ మాటను కూడా మనం ధ్యానించినట్లయితే, మరియు వారేక మనస్కులై
ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై అని రాయబడినది. ఈ వచనంలో మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే వారందరూ తప్పకుండా మందిరానికి వెళ్ళి మందిరంలో కూడుకుంటూ ఇంటింటా రొట్టె విరుస్తూ ఆ యొక్క విశ్వాసులు చేస్తున్నటువంటి మరొక అద్భుతమైన పని ఏంటిది అంటే ప్రతిరోజు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారంట. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆయన అధిక స్తోత్రము పొందదగిన వాడు అని వాక్యంలో రాయబడి ఉన్నది. మరి మనం అధికంగా దేవుణ్ణి స్తుతించగలుగుతూ ఉన్నామా? ఈరోజు మన జీవితం ఏ విధంగా ఉన్నది? ఇక్కడ మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే ఆదిమ సంఘం ప్రతిరోజు దేవుణ్ణి స్తుతించేవారుగా ఉన్నారు. కీర్తనాకారుడు మాట్లాడుతూ ఉంటాడు. 119వ కీర్తన 164వ వచనంలో మనం ధ్యానించినట్లయితే నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను అంటాడు. చూడండి, కీర్తనాకారుడు ఒక రోజుకు 7 సార్లు స్తుతించే అనుభవంలో ఉన్నాడంట. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనం ఎన్నిసార్లు దేవుణ్ణి స్తుతించగలుగుతూ ఉన్నాం? ప్రతిరోజు స్తుతించే అనుభవంలో ఉన్నామా? వారానికి ఒక రోజు మాత్రమే స్తుతించే అనుభవంలో ఉన్నామా? నెలకొకసారి మాత్రమే స్తుతించే అనుభవంలో ఉన్నామా? క్రిస్టమస్ రోజున మాత్రమే స్తుతించే అనుభవంలో ఉన్నామా? ఈరోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మనందరం ప్రతిరోజు దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలి అని చెప్పేసి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. 5వదిగా మనం ఆలోచన చేసినట్లయితే కీర్తనలు గ్రంథము 96వ అధ్యాయము 2వ వచనంలో మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడిన చూడండి, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి అని రాయబడినది. ఇక్కడ మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే అనుదినము ఆయన రక్షణ సువార్తను మనము ప్రకటించాలంట. ప్రతిరోజు ఈ పని చెయ్యాలి అని చెప్పేసి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఇందాక మనం చదువుకున్నాం మార్కు సువార్త 14వ అధ్యాయం 49వ వచనంలో దేవాలయంలో బోధిస్తూ ఉన్నాడు. సమరయ ప్రాంతానికి వెళ్ళి సమరయ స్త్రీకి బోధించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. కుష్ఠరోగులకు దేవుని మాటలను ప్రకటించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు ప్రతిరోజు వాక్యాన్ని ప్రకటించినట్లుగా ఈ రోజున మన అందరం చేయాల్సినటువంటి పని ఏంటిది అంటే ప్రతిరోజు సువార్తను ప్రకటించే వారంగా ఉండాల. అపోస్తులు చేసినటువంటి పని కూడా అదే. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 42వ వచనంలో ఆ మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, వారు ప్రతిరోజు దేవాలయములో ఇంటింటను సువార్తను ప్రకటించినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. అపోస్తుడైనటువంటి పౌలు భక్తుడు మాట్లాడినటువంటి మాట కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో మనం ధ్యానించినట్లయితే నేను సువార్తను ప్రకటిస్తూ ఉన్నాను, నాకు అతిశయ కారణము లేదు అంటూ ఆయన చెప్పేటువంటి మాట ఏంటిది అంటే సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అంటాడు. చూడండి, సువార్తను ప్రకటించే భారాన్ని దేవుడు మనపై మోపాడు. మనము సువార్తను ప్రకటించకుండా ఉన్నట్లయితే అనేకులకు దేవుని గురించినటువంటి వర్తమానాన్ని తెలియపరచకుండా ఉన్నట్లయితే మనకు శ్రమ అని వాక్యం ద్వారా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ రోజున మనం ఉద్యోగం చేస్తున్న దగ్గర కావచ్చు, లేదంటే మన ఇంటి దగ్గర కావచ్చు, మన స్నేహితుల దగ్గర కావచ్చు, మన బంధువుల దగ్గర కావచ్చు, యేసుక్రీస్తు ప్రభువారి మాటలను తెలియపరిచే వారంగా ఉన్నామా? సువార్తను ప్రకటించే వారంగా ఉన్నామా? ఈరోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకోవాలండి. రష్యా దేశము నుండి మిషనరీగా ఉండ్రూఫు అనబడినటువంటి ఓ దైవ సేవకుడు తెలంగాణ రాష్ట్రంలోని జనగాం పట్టణానికి వచ్చాడు. ఆయన తన ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు ఆయన దగ్గర డబ్బులు కూడా లేవంటండి. ట్రాన్స్పోర్ట్కి ప్రయాణ ఖర్చులు కూడా లేనటువంటి స్థితిలో ఆయన అక్కడి నుండి బయలుదేరి వచ్చాడు. తన భార్యతో మాట్లాడినాడంట. భార్యాభర్తలు ఇద్దరు ప్రార్థన ప్రారంభించుకొని రష్యా ప్రాంతము నుండి ఇండియాలో తెలంగాణలో జనగాం పట్టణం వరకు నడుచుకుంటూ వచ్చినారంట. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇండియా పైన పాకిస్తాన్ ఉంటుంది, పాకిస్తాన్ పైన ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది, ఆఫ్ఘనిస్తాన్ పైన ఉంటుంది రష్యా,
అక్కడి నుండి ఇక్కడి వరకు నడుచుకుంటూ వచ్చారంట. వారి ప్రయాణమే 3 సంవత్సరాలు పట్టిందంట. వారు అక్కడి నుండి ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు ప్రయాణ ఖర్చులే లేనటువంటి స్థితిలో వాళ్ళు బయలుదేరి వచ్చినారు. మరి వారు వస్తూ ఉన్నప్పుడు వారికి ఆకలైనప్పుడు ఆ యొక్క ఆహారం కొనుక్కునే పరిస్థితి ఏమిటి, దాహమైనప్పుడు నీళ్ళ పరిస్థితి ఏమిటో మనకు తెలియదు. కానీ అక్కడి నుండి ఇక్కడి వరకు అయితే 3 సంవత్సరాలు నడుచుకుంటూ వచ్చారంట. జనగాం పట్టణానికి వెళ్ళి ఆయన ఇక్కడ పరిచర్య చేసింది 10 సంవత్సరాలే. 44వ ఏట మరణించినాడు ఆయన. చూడండి, ఆ 10 సంవత్సరాల్లో ఆయన చేసినటువంటి పరిచర్యను దేవుడు ఎంతగా దీవించాడు అంటే 3116 మందికి బ్యాప్తిస్మాన్ని ఇచ్చాడంట. అంతేకాకుండా ఇంకా ఆయన చేసినటువంటి పని ఏంటిది అంటే 57 ఎకరాల స్థలాన్ని కొన్నాడంట దేవుని మందిరం నిమిత్తం. అంతేకాకుండా 64 గ్రామాలకు వెళ్ళి ఆయన సువార్తను ప్రకటించి అనేకులను దేవుని వైపునకు త్రిప్పినాడంట. ఉన్రుఫు అనబడినటువంటి వ్యక్తి ఇప్పుడు జనగాం పట్టణంలో ఉన్నటువంటి బ్యాప్టిస్ట్ చర్చికి ఆయన పేరు మీదనే ఉన్నది, ఉన్రుఫు బ్యాప్టిస్ట్ చర్చ్ అని చెప్పేసి. చూడండి, ఆయన వచ్చి పరిచర్య చేసింది కేవలం 10 సంవత్సరాలే. ఆ 10 సంవత్సరాల్లో దేవుడు ఆయనను ఇంతగా వాడుకున్నాడు. కారణం ఏంటిది అంటే ఆయనకు సువార్తను ప్రకటించాలనే భారం ఉన్నది, ఆశ ఉన్నది. ఆ ఆశను నెరవేర్చుకోవడానికి ఆయన దగ్గర డబ్బులు లేకపోయినా నిరుత్సాహపల్లే, ఆగిపోలే, నడుచుకుంటూ ఇండియాకి వచ్చి ఇక్కడ దేవుని యొక్క వాక్కును ప్రకటించిన ఆయనను బలంగా వాడుకున్నట్లుగా మనకు చరిత్రలో కనిపిస్తూ ఉంటుంది. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనం సువార్తను ప్రకటించగలుగుతూ ఉన్నామా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. ఆరోదిగా మనం గమనించినట్లయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుండి 15వ వచనం వరకు మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది, నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయముండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి అని రాయబడినది. ఈ వచనాల్లో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే నేడు అనబడినటువంటి సమయం ఉండగానే, దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడే, దేవుడు మనకు దగ్గరగా ఉన్నప్పుడే మనం చేయాల్సినటువంటి ఒక పని ఏంటిది అంటే ఒకనికొకడు బుద్ధి చెప్పుకునే వారంగా ఉండాలంట. అంటే వాక్యము ద్వారా ఒకరినొకరము హెచ్చరించుకునే వారంగా, ఒకవేళ పొరపాటు చేస్తూ ఉన్నట్లయితే వాక్యము ద్వారా ఒకరినొకరం గద్దించుకునే వారంగా, ఒకరినొకరము సరిచేసుకునే వారంగా, దేవునిలో ఒకరికొకరము పురికొల్పుకునే వారంగా ఉండాలి అని చెప్పేసి దేవుడు వాక్యము ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకరికొకరము హెచ్చరించుకుంటూ ఉన్నామా? వాక్యము ద్వారా తప్పిపోతూ ఉన్నప్పుడు సరిచేయగలుగుతూ ఉన్నామా? వాక్యము ద్వారా హెచ్చరించి మన జీవితాన్ని మనం ఒకసారి పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, 7వదిగా మనం ఆలోచన చేసినట్లయితే లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనంలో రాయబడి ఉన్నది, మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను అని రాయబడి ఉన్నది. చూడండి ప్రియులారా, ఇక్కడ మనం ధ్యానించినట్లయితే మనం ప్రతిరోజు చేయాల్సినటువంటి పని ఏంటిది అంటే మన సిలువనెత్తుకొని దేవుణ్ణి వెంబడించే వారంగా ఉండాలి అని చెప్పేసి వాక్యము ద్వారా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, సిలువనెత్తుకోవడము అంటే అది మరణానికి సాదృశ్యంగా చెప్పబడిందండి. ఎందుకోసం అంటే రోమన్ ప్రభుత్వం వారు అమలు జరిపేటువంటి విధానం అది. చూడండి ప్రియులారా, అలంకారిక భాషలో సిలువనెత్తుకోవడం అని చెప్పబడినది. ఆ మాటకు అర్థం ఏంటిది అంటే దేవునికి విరుద్ధమైన స్వభావములు లేదా దేవునికి విరుద్ధమైనటువంటి లక్షణాలు అవేవైనా కావచ్చు, జారత్వం కావచ్చు, అబద్ధములు కావచ్చు, నరహత్యలు కావచ్చు, దొంగతనములు కావచ్చు, స్వార్థము కావచ్చు, ఒకరి మీద ఒకరు నేరము మోపడం కావచ్చు, రూమర్స్ స్ప్రెడ్ చేయడం కావచ్చు, కోపములు కావచ్చు, ద్వేషములు కావచ్చు, దేవుడు అసహ్యించుకునే ప్రతి పాపాన్ని మనలో చంపివేసుకునే వారంగా మనం ఉండాలంట.
చాలామంది సిలువనెత్తుకొని వెళ్ళడం అంటే ఏ విధంగా దాన్ని అమలు చేస్తూ ఉన్నారు అంటే లోపలంతా కుళ్ళు పెట్టుకుంటారు, లోపలంతా దేవునికి విరుద్ధమైనటువంటి స్వభావములతో నింపబడి ఉంటారు. కానీ మెడలో ఏమేసుకుంటారంటే ఓ సిలువను వేసుకుంటారు. అది కాదండి మోయడం అంటే. దేవునికి విరుద్ధమైనటువంటి స్వభావములన్నింటినీ మనలో చంపివేసుకొని దేవుణ్ణి వెంబడించడం సిలువను మోయడం అంటే. మరి రోజున మన హృదయంలో దేవునికి చోటు ఉందా, దేవునికి విరుద్ధమైన వాటికి చోటు ఉందా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, ఇక చివరిగా 8వదిగా మనం ప్రతిరోజు చేయాల్సినటువంటి పని ఏంటిది అంటే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో మనం ధ్యానించినట్లయితే, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు అని రాయబడినది. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే, అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు ప్రతిరోజు మరణాన్ని ఎదుర్కొంటూ ఉన్నాడంట. ఈ మాట మనకి కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 15వ అధ్యాయం 31వ వచనంలో రాయబడి ఉంటుంది. ప్రతిరోజు మరణాన్ని ఎదుర్కొంటున్నటువంటి అతనికి దేవుడు చేస్తున్నటువంటి ఒక గొప్ప పని ఏమిటి అంటే ప్రతిరోజు జీవాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడంట. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు ప్రతిరోజు నూతనపరచబడుచూ ఉన్నాడు. మరి రోజున మనలో ఉండాల్సినటువంటి 8వ లక్షణం ప్రతిరోజు నూతనపరచబడే వారంగా మనం ఉండాలా. మరి ఆ విధమైనటువంటి జీవితం మనకున్నదా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, ఇప్పటి వరకు మనం ప్రతిరోజు చేయాల్సినటువంటి 8 విషయాలను ధ్యానించినాం. మొదటిది, మనందరం ప్రతిరోజు ప్రార్థించే వారంగా ఉండాలి. రెండోది, మనందరం ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించే వారంగా ఉండాలి. మూడోది, ప్రతిరోజు మందిరానికి వచ్చే వారంగా ఉండాలి. నాలుగోది, ప్రతిరోజు మనం దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలి. ఐదోది, మనందరం ప్రతిరోజు సువార్తను ప్రకటించే వారంగా ఉండాలి. ఆరోది, మనందరం ప్రతిరోజు ఒకరికొకరం బుద్ధి చెప్పుకునే వారంగా ఉండాలి వాక్యము ద్వారా. ఏడోదిగా మనందరం ప్రతిరోజు సిలువనెత్తుకొని దేవుణ్ణి వెంబడించాలా. అంటే మెడలో వేసుకొని వెళ్ళడం కాదండి, దేవునికి విరుద్ధమైనటువంటి లక్షణాలన్నింటినీ మనలో చంపుకొని దేవుణ్ణి వెంబడించే వారంగా మనం ఉండాలా. ఇక చివరిగా 8వదిగా మనందరం ప్రతిరోజు నూతనపరచబడాల దేవుని సహాయము ద్వారా. ఈ పనులన్నింటినీ మనం ప్రతిరోజు చేయగలుగుతూ ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. దేవుడు ఈ పనులన్నింటినీ ప్రతిరోజు చేయమంటూ ఉన్నాడు కాబట్టి దేవుడు కోరుకున్నట్లుగా ప్రతిరోజు ఈ పనులు చేసే వారంగా ఉందాం. దేవుని సహాయాన్ని పొందుకుందాం. దేవుని రాకడకు మనందరం సిద్ధపడదాం. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.